Hello everyone, welcome back to the school series and this is day 7 of learning SQL in 15 days. సో ఇన్ని రోజులుగా వీడియోస్ పెట్టకపోవడానికి కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో ఇవాళ నుంచి అయితే మనమైతే వీడియోస్ని అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇవాళ ఈ వీడియోలో మనమైతే ఫస్ట్ ప్రైమరీకి అండ్ ఫారెన్కి అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రైమరీకి అంటే ఏంటంటే ప్రైమరీకి అనేది ఒక కాలం ఆర్ సెట్ ఆఫ్ కాలమ్స్. ఇదేం చేస్తుందంటే దట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రో ఇన్ ఏ టేబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్లో ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ. అప్పుడు అదేం చేస్తుంది, ప్రైమరీకి అనేది ఈచ్ టేబుల్లో ఉన్న యూనిక్ వాల్యూస్ని ఐడెంటిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాలము, ఈ కాలంని నేను ప్రైమరీకి తీసుకుంటే ఈ ప్రైమరీకి ఏం చేస్తుంది, మనకి ఇందులో ఉన్న వాల్యూస్ అనేవి యూనిక్ ఉండేటట్టు చూసుకుంటుంది. సో నో టూ రికార్డ్స్ హ్యావ్ సేమ్ వాల్యూస్ అన్నట్టు. సో ఇక్కడ 2 రికార్డ్స్ మనం చూసుకుంటే ఈ 2 రికార్డ్స్లో మనకైతే సేమ్ వాల్యూస్ అయితే ఏం లేవు కదా. సో అలాగా ఈ ప్రైమరీకి అయితే మనం యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇట్ ఎన్షూర్స్ దట్ నో టూ రోస్ హ్యావ్ సేమ్ వాల్యూస్ ఇన్ ద ప్రైమరీ కీలో ఒక 2 కాలమ్స్ 2 రోస్ తీసుకుంటే మనమైతే అందులో సేమ్ రికార్డ్స్ అయితే ఉండవన్నట్టు, సేమ్ వాల్యూస్ ఉండవన్నట్టు. సో నెక్స్ట్ ఏంటంటే అండ్ ద కాలమ్ డస్ నాట్ కంటైన్ నల్ వాల్యూస్. సో చూసారు కదా, ఇక్కడ ప్రతి రోలో ప్రతి రికార్డ్లో మనకైతే వాల్యూ ఉంది, నల్ వాల్యూస్ అయితే ఏం లేవు కదా. సో ఇదేం చేస్తుంటే ప్రైమరీకి నల్ వాల్యూస్తో కూడా డీల్ చేస్తున్నట్టు. సో దీని యొక్క కీ ఫీచర్స్ మనం చూసుకుంటే యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్. సో యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్ అంటే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కొక్క రికార్డ్కి ఒక్కొక్క వాల్యూ ఉంది. సో దానికి ఏం అన్నట్టు, యూనిక్నెస్ ఉన్నట్టు. సో యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్, ఒక్కొక్క రికార్డ్కి మనకు ఒక వాల్యూ అయితే ఉందన్నట్టు. సో నెక్స్ట్ కెనాట్ హ్యావ్ నల్ వాల్యూస్. మనకైతే నల్ వాల్యూస్ అయితే ఈ ప్రైమరీ కీలో అయితే ఉండవు అనమాట. సో ఈచ్ టేబుల్ కెన్ హ్యావ్ ఓన్లీ 1 ప్రైమరీ కీ. సో మనం ఇక్కడ చూసుకుంటే ఈ టేబుల్లో ఇదొక టేబుల్ అనుకుందాం, ఇది స్టూడెంట్స్ అనే టేబుల్, నెక్స్ట్ అనేది డిపార్ట్మెంట్ అనే టేబుల్. ఈ టేబుల్లో మనకి ఎన్ని ప్రైమరీ కీస్ ఉన్నాయి, ఒకటే ఉన్నది. సో ఒక టేబుల్కి ఒక ప్రైమరీ కీ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ దీని అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఎన్షూర్స్ డేటా ఇంటిగ్రిటీ బై ప్రివెంటింగ్ డూప్లికేట్ రికార్డ్స్. సో ఇదేం చేస్తుంది, డూప్లికేట్ రికార్డ్స్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. అంటే మనకి ప్రైమరీ కీలో టూ రోస్కి ఆర్ 2 రికార్డ్స్కి మనకి సేమ్ వాల్యూ అయితే ఉండదన్నమాట. అలా డూప్లికేట్స్ అయితే ప్రివెంట్ చేస్తుంది. ప్రివెంట్ చేయడం వల్ల మన డేటా ఏమవుతుంది, ఇంటిగ్రేట్ అవుతుంది. సో నెక్స్ట్ హెల్ప్ ఇన్ ఫాస్టర్ సెర్చింగ్ అండ్ సార్టింగ్ ఆఫ్ డేటా. సో మనకు నల్ వాల్యూస్ డూప్లికేట్స్ ఏం లేకపోవడం వల్ల మనం అయితే డేటాని ఫాస్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు అండ్ అలానే ఈజీగా సార్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే యాక్ట్ యాజ్ ఏ రిఫరెన్స్ పాయింట్ ఫర్ రిలేషన్షిప్ విత్ ద అదర్ టేబుల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టూడెంట్స్ అనే టేబుల్, ఇది డిపార్ట్మెంట్ అనే టేబుల్. ఈ 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ డిస్క్రైబ్ చేసుకోవడానికి మనమైతే ఈ ప్రైమరీకి అయితే డిస్అడ్వాంటేజ్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇది ఒక స్టూడెంట్ టేబుల్, ఇది ఒక డిపార్ట్మెంట్ టేబుల్. ఈ స్టూడెంట్ టేబుల్లో ఈ ఐడి అనేది ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఐడి ఉంటుంది, సో యూనిక్ ఉన్నట్టు. సో అప్పుడేమవుతుంది, ఈ ఐడి అనేది మనకి ప్రైమరీకి అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఒక్కొక్క రికార్డుకి మనకు ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. సో చూసారు కదా, దీన్ని ప్రైమరీ కీ అంటాం. సో నెక్స్ట్ ఫారెన్ కీ గురించి డిస్కస్ చేసిన తర్వాత మనం ఈ టేబుల్ని అయితే ఒకసారి చూద్దాం మళ్ళీ. ఏ ఫారెన్ కీ ఈజ్ ఎ కాలమ్ ఇన్ వన్ టేబుల్ దట్ రిఫర్స్ టు ద ప్రైమరీ కీ ఇన్ అనదర్ టేబుల్ టు క్రియేట్ రిలేషన్షిప్. సో ఇక్కడున్న ప్రైమరీకి ఈ ఫస్ట్ స్టూడెంట్స్ టేబుల్ ఉన్న ప్రైమరీకి మనకి డిపార్ట్మెంట్లో కూడా ఉంది. కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఇది ప్రైమరీ కీ అయింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఫారెన్ కీ అవుతుంది. ఇక్కడ ఈ టేబుల్లో ప్రైమరీ కీ అవుతుంది, ఇక్కడ ఈ టేబుల్లోకి వచ్చేసరికి ఫారెన్ కీ అవుతుంది. ఈ 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ని డిస్క్రైబ్ చేసుకోవడానికి మనమైతే ఫారెన్ కీ అనేది యూస్ చేస్తాం. సో ఫారెన్ కీ అంటే ఏం లేదు, ఫారెన్ కీ ఈజ్ ఎ కాలమ్ ఇన్ వన్ టేబుల్ దట్ రిఫర్స్ టు ద ప్రైమరీ కీ ఇన్ అనదర్ టేబుల్. ఇది ఈ టేబుల్లో ప్రైమరీ కీ అయితే ఇక్కడికి వచ్చేసరికి ఫారెన్ కీ అవుతుంది. సో దాన్ని ఫారెన్ కీ అంటాం. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే మెయింటైన్ డేటా కన్సిస్టెన్సీ, డేటాని అయితే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ప్రివెంట్ ఆర్ఫన్ రికార్డ్స్. ఆర్ఫన్ రికార్డ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ 2 టేబుల్స్ ఉన్నాయి, ఈ 2 టేబుల్స్లో డేటా మ్యాచ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో ఉన్న డేటా ఈ టేబుల్లో ఉన్న డేటాని మ్యాచ్ అయింది అనుకుందాం. సో అలా మ్యాచ్ అవ్వని డేటా ఉండదు చూసారా, ఆ మ్యాచ్ అవ్వని డేటాని ప్రివెంట్ చేస్తుంది అనమాట ఆర్ఫన్ రికార్డ్స్ అంటే. సో ఆ టేబుల్ ఈ టేబుల్లో ఉన్న డేటా కొన్ని మ్యాచ్ అయ్యాయి, మ్యాచ్ అయిన తర్వాత కొన్ని రికార్డ్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదు. ఆ మ్యాచ్ అవ్వని రికార్డ్స్కి అలాంటిది ఏం చేస్తుంది అంటే ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎస్టాబ్లిషెస్ లింక్ బిట్వీన్ టేబుల్స్. సో ఈ 2 టేబుల్స్ మధ్య లింక్ని అయితే ఎస్టాబ్లిష్ చేస్తుంది అన్నట్టు. ఈ 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ని అయితే ఎస్టాబ్లిష్ చేస్తుంది అన్నట్టు.
సో దీన్ని మనం ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ అంటాం. సో దీన్ని మనం ప్రాక్టికల్గా డిస్కస్ చేసుకుందాం. సో అసలు ప్రైమరీ కీ అండ్ అలానే ఫారెన్ కీ అంటే ఏంటో చూసారు కదా. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. దానికోసం సో ఇదైతే మా ఫ్రెండ్స్ ల్యాప్టాప్ అనమాట. సో నా దాంట్లో అయితే ఆల్రెడీ డేటాబేస్ టేబుల్స్ అన్ని క్రియేట్ చేసి ఉన్నాయి. సో ఇందులో లేదు కాబట్టి నేను ఒక డేటాబేస్ అయితే క్రియేట్ చేశాను, కాలేజ్ DB అని. నెక్స్ట్ నేనైతే ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేయాలి కాబట్టి నేను క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ అనే టేబుల్ని క్రియేట్ చేశాను. అందులో నేను తీసుకున్న కాలమ్స్ వచ్చేసరికి స్టూడెంట్ ఐడి అనే కాలం తీసుకున్నాను, తర్వాత నేమ్ అనే కాలం తీసుకున్నాను, తర్వాత ఏజ్ అనే కాలం తీసుకున్నాను. సో స్టూడెంట్ ఐడి అనేది మనకి ఇంటిజర్ డేటా టైపు, సో ఇంట్ అని మెన్షన్ చేశాను. సో ఇక్కడ ప్రైమరీ కీ ఎందుకు యూస్ చేసామంటే స్టూడెంట్ ఐడి అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. స్టూడెంట్ ఐడి అనేది నాకు ఒక ఐడి ఉంటే నీకు ఒక ఐడి ఉంటుంది, అలాగే ఇంకొకరికి ఇంకొక ఐడి ఉంటుంది. సో దానికోసం మనమైతే ప్రైమరీ కీ అయితే యూస్ చేస్తాం. నెక్స్ట్ నేమ్ అనేది మనకి వేర్ క్యార్ అనే డేటా టైపు. సో ఇక్కడ మనం 50 అనేది ఎందుకు మెన్షన్ చేసామంటే మనం ఆ డేటాని నేమ్ని స్టోర్ చేయడానికి ఇచ్చిన సైజ్ అంతా మనం 50 ఇచ్చాం సైజు. నెక్స్ట్ ఏజ్ అనేది మనకి ఇంటిజర్ డేటా టైపు, సో ఇంట్ అని మెన్షన్ చేసాం. సో నేను ఆల్రెడీ కోడ్ టైప్ చేసి పెట్టానంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనకు అసలు టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, అందులోకి డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీకు ఒకసారి అర్థం కాకపోతే దాని వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి మళ్ళీ చూడొచ్చు అసలు టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఆ టేబుల్లో ఒక డేటా ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి. సో నేనైతే ఇప్పుడు చేయట్లేదు. సో నెక్స్ట్ ఏం చేశానంటే ఆ టేబుల్లోకి నేను డేటా ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ యూస్ చేసుకొని స్టూడెంట్స్ అనే టేబుల్లోకి నేనైతే డేటా ఇన్సర్ట్ చేస్తాను. దానికోసం ఫస్ట్ మనం తీసుకున్న కాలం ఏంది, స్టూడెంట్ ఐడి, నేమ్, ఏజ్. సో నేనైతే వాల్యూస్ ఇచ్చాను, వాల్యూస్ ఇచ్చి ఆ డేటాని అయితే ఇన్సర్ట్ చేశాను. సో ఒకసారి మనం ఆ టేబుల్ చూస్తే మనకైతే టేబుల్ అయితే ఈ విధంగా ఉంది, మనం క్రియేట్ చేసిన టేబుల్. సో నెక్స్ట్ సో నేను ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తాను. మనకి ప్రైమరీ కీ, ఫారెన్ కీ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 or 3 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ని మనం డిస్క్రైబ్ చేయాలంటే మనం దానికోసం మనం ప్రైమరీ కీ అండ్ అలానే ఫారెన్ కీ యూస్ చేస్తాం. సో నెక్స్ట్ నేను తీసుకున్న టేబుల్ ఏంటంటే నేను కోర్సెస్ అనే టేబుల్ తీసుకున్నాను. ఆ కోర్సెస్ అనే టేబుల్లో నేనైతే కోర్స్ ఐడి అనే కాలంని అలానే కోర్స్ నేమ్ అనే కాలంని తీసుకున్నాను. కోర్స్ అనే ఐడి అనే కాలం ఏంటంటే కోర్స్ ఐడి అనేది మనకి ఇంటిజర్ డేటా టైపు. ఆ ఇంటిజర్ డేటా టైపు మనకేమవుతుంది ఇక్కడ ప్రైమరీకి, ఎందుకంటే ప్రీవియస్ టేబుల్లో నేను చెప్పినట్లు కూడా ఇక్కడ కూడా కోర్స్ ఐడి అనేది వేరీ అవుతుంటుంది కాబట్టి ప్రైమరీకి యూజ్ చేశాను. సో కోర్స్ నేమ్ విచ్ ఇస్ ఆఫ్ వేర్ కేర్ డేటా టైపు, దాని సైజ్ ఎంత ఇచ్చాను, 50 ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఆ కోర్సెస్ టేబుల్ని ఒకసారి రన్ చేసి చూస్తే సో నా దగ్గర నేను తీసుకున్న కోర్సెస్ అయితే ఇవన్నమాట, డేటాబేస్ సిస్టమ్స్, వెబ్ డెవలప్మెంట్ అనే కోర్సులు. సో ఇవి ఇన్సర్ట్ చేశాను, నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్సర్ట్ చేశాను కాబట్టి నేను సెలెక్ట్ చేశాను అందులో నుంచి. సో టేబుల్ అయితే అలా ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక టేబుల్ తీసుకున్నాను, క్రియేట్ టేబుల్ ఎన్రోల్మెంట్స్. సో ఇక్కడ ఈ టేబుల్లో ఎన్రోల్మెంట్ ఐడి ఏమవుతుంది, మనకి ప్రైమరీ కీ అవుతుంది. నెక్స్ట్ నేను స్టూడెంట్ ఐడి అనే ఒక కాలం తీసుకున్నాను, కోర్స్ ఐడి అనే ఒక కాలం తీసుకున్నాను. సో ఇక్కడ ఈ లైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫారెన్ కీ ఆఫ్ స్టూడెంట్ ఐడి రిఫరెన్సెస్ స్టూడెంట్ ఐడి ఆఫ్ స్టూడెంట్ ఐడి. సో మనకి ఎన్రోల్మెంట్స్ టేబుల్లో మనకి ఎన్రోల్మెంట్ ఐడి ఏమవుతుంది, ప్రైమరీ కీ అవుతుంది, ఎందుకంటే మనం ఆ టేబుల్ని పర్టికులర్ యూస్ చేస్తున్నాం కాబట్టి. ఈ స్టూడెంట్ ఐడిని ఫారెన్ కీ ఎందుకన్నామంటే ఈ స్టూడెంట్ ఐడిని మనం ఎక్కడ యూస్ చేస్తాం, ఫస్ట్ ఇక్కడ మనం స్టూడెంట్ ఐడిని స్టూడెంట్స్ టేబుల్లో యూస్ చేస్తాం. స్టూడెంట్ ఐడిని స్టూడెంట్స్ టేబుల్ యూస్ చేసి దాని వల్ల మనం ఎక్కడ యూస్ చేస్తున్నాం, ఎన్రోల్మెంట్స్ టేబుల్ యూస్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏమవుతుంది, అది ఫారెన్ కీ అవుతుంది. సో మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన టేబుల్లో మనం ప్రైమరీ కీని దాని నెక్స్ట్ టేబుల్లో మనం ఆ కాలంని మనం ఇంకొక టేబుల్లో కూడా ఇచ్చామంటే మనం క్రియేట్ చేసిన ఫస్ట్ టేబుల్లో అది ప్రైమరీ కీ అవుతుంది. దాని తర్వాత మనం దాన్ని వేరే టేబుల్ కూడా యూజ్ చేసామంటే అక్కడ ఫారెన్ కీ అవుతుంది. సో ఫారెన్ కీ ఆఫ్ స్టూడెంట్ ఐడి రెఫరెన్సెస్ స్టూడెంట్ ఫ్రమ్ స్టూడెంట్ ఐడి. ఈ స్టూడెంట్స్ ఫ్రమ్ స్టూడెంట్ ఐడి మనకు స్టూడెంట్ టేబుల్లో ప్రైమరీ కీ అయింది, కానీ ఇక్కడ ఎన్రోల్మెంట్ టేబుల్లో మనకేమవుతుంది, ఫారెన్ కీ అవుతుంది. నెక్స్ట్ అలానే కోర్స్ ఐడి కూడా అలానే, కోర్స్ ఐడి మన కోర్స్ ఐడిలో ఏమవుతుంది, ప్రైమరీ కీ అవుతుంది. మనం ఆ కోర్స్ ఐడిని అనే కాలంలో ఇక్కడ ఎన్రోల్మెంట్ టేబుల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఫారెన్ కీ అయింది. సో నేను ఇక్కడ ఎన్రోల్మెంట్స్ టేబుల్లోకి డేటాని అయితే ఎంటర్ చేశాను అనమాట. ఈ విధంగా డేటాని అయితే ఇన్సర్ట్ చేశాను. సో ఒకసారి మనం ఎన్రోల్మెంట్ టేబుల్ చూసుకుంటే మనకి ఎన్రోల్మెంట్, సో చూసారు కదా మనకైతే ఎన్రోల్మెంట్స్ టేబుల్ అయితే ఇదనమాట. సో అసలు ఈ ప్రైమరీ కీ ఫారెన్ కీ అంటే ఏం లేదండి. సో ఫస్ట్ ప్రైమరీ కీ అంటే ఏంటంటే మనం ఒక టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్లో మనం ఒక పర్టికులర్ కాలంని ప్రైమరీ కీ అనుకుంటే అందులో నల్ వాల్యూస్ ఉండకూడదు, అండ్ అలానే డూప్లికేట్స్ ఉండకూడదు, అండ్ అలానే ఆ వాల్యూస్ అనేది మనము మల్టిపుల్ రికార్డ్స్లో మనకైతే సేమ్ వాల్యూస్ ఉండకూడదు, అంటే డూప్లికేట్స్ రాకూడదు. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఫారెన్ కీ అంటే ఏంటంటే
ఇప్పుడు మనం ఒక టేబుల్‌లో యూజ్ చేసిన ప్రైమరీ కీని ఇంకొక టేబుల్‌లో యూజ్ చేస్తే దాన్ని ఫారెన్ కీ అంటారు. ఇక్కడ స్టూడెంట్స్ ఐడీ టేబుల్ ఉంది. ఈ స్టూడెంట్ ఐడీ టేబుల్‌ని నేను ఇక్కడ ఎన్రోల్‌మెంట్ టేబుల్‌లో యూజ్ చేశాను. అక్కడ ప్రైమరీ కీ అయింది. ఇక్కడ ఫారెన్ కీ అవుతది. నెక్స్ట్ అలానే ఇక్కడ కోర్సెస్ ఐడీ ఉంది. ఇక్కడ కోర్స్ ఐడీ ఇక్కడ ఈ కోర్స్ టేబుల్ ఏమైంది ప్రైమరీ కీ అయింది. సో నేను నెక్స్ట్ దీన్ని ఎన్రోల్‌మెంట్ దాంట్లో యూజ్ చేస్తే అక్కడ మన ఫారెన్ కీ అయింది. సో ప్రైమరీ కీ అంటే ఫారెన్ కీ అంటే అది. ప్రైమరీ కీ అంటేనేమో మనకి ఒక టేబుల్‌లో మనం యూజ్ చేస్తే దానికైతే నల్ వాల్యూస్ అయితే ఉండకూడదు. ఆ ఫారెన్ కీ అంటే ఏంటంటే మనం ఒక టేబుల్‌లో యూజ్ చేసిన ప్రైమరీ కీని ఇంకొక టేబుల్‌లో ఫారెన్ కీ కింద యూజ్ చేసుకోవచ్చు. దేనికి 2 టేబుల్స్ మధ్య రిలేషన్‌షిప్‌ని డిస్క్రైబ్ చేయడానికి. సో ఇదన్నమాట. సో ఈ వీడియోని మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో యూ విల్ గెట్ నోటిఫైడ్ ఫర్ ద అప్‌కమింగ్ సిరీస్. థాంక్ యూ.